బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై అమెరికా సుంకాల మోత మోపింది. భారత్ పై 25% సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్. పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేసిందని, ఉక్రెయిన్ పై దాడులు ఆపాలని అన్ని దేశాలు చెప్పమన్నాయని అన్నారు. భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటున్నాయని, భారత మిత్రదేశమే కానీ అక్కడ టారిఫ్లు ఎక్కువని అన్నారు ట్రంప్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై అమెరికా సుంకాల మోత మోపింది. భారత్ పై 25% సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్. పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేసిందని, ఉక్రెయిన్ పై దాడులు ఆపాలని అన్ని దేశాలు చెప్పాయని అన్నారు. భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటున్నాయని, భారత్ మిత్రదేశమే కానీ అక్కడ టారిఫ్లు ఎక్కువని అన్నారు ట్రంప్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన బిజినెస్ బుద్ధిని పోగొట్టుకోలేదు. తన బిజినెస్ పాయింట్ ను మరోసారి బయట పెట్టుకున్నాడు. ఎందుకంటే మిత్రదేశం అని చెప్తూనే భారతదేశం మిత్రదేశం, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచి ఫ్రెండ్ అని చెప్తూనే మరోవైపు సుంకాల మోత మోగించారు. భారత్ పైన 25% సుంకాలు విధించారు ట్రంప్. పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కూడా ప్రకటించారు. రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలను అదేవిధంగా కొనుగోలు చేస్తుందని, ముఖ్యంగా భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు కూడా కొంటున్నాయని, ఈ యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క టారిఫ్ ను పెంచుతున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పై దాడులు ఆపాలని అన్ని దేశాలు చెప్పాయి, కానీ ఆపలేదు. భారత్ మిత్రదేశమే కానీ ఈ టారిఫ్లు పెంచడం తప్పడం లేదు, ఈ టారిఫ్లు పెంచుతున్నామని కూడా ట్రంప్ ప్రకటన చేశారు. అంటే ట్రంప్ మొదటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రెండ్, దోస్తే అని చెప్తూనే మరోవైపు టారిఫ్లు మాత్రం పెంచుకుంటూ పోతున్నాడు. దాదాపు 25% వరకు టారిఫ్లు పెంచారు. మొత్తానికి చూసుకున్నట్టయితే మొదటి నుంచి ట్రంప్ బుద్ధిని చూసుకున్నట్టయితే వక్ర బుద్ధిగానే కనిపిస్తుంది. భారతదేశం మిత్రదేశం అంటూనే తన బిజినెస్ మైండ్ ను, బిజినెస్ బుద్ధిని మాత్రము పోగొట్టుకోలేదని చెప్పుకోవచ్చు. మరోసారి కూడా ఈ యొక్క టారిఫ్లను పెంచి 25% ఓవైపు మిత్రదేశమే అంటూ మరోవైపు పెద్ద ఎత్తున సుంకాలను పెంచడము, ఇదంతా కూడా ట్రంప్ చేశారు. మొత్తానికైతే ట్రంప్ ఏదైతే బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తారో, బిజినెస్ ఆలోచన ధోరణి ఉంటుందో మరోసారి ట్రంప్ తన స్వభావాన్ని బయట పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఆగస్టు 1 నుంచి పెంచినటువంటి టారిఫ్ రేట్లు అమల్లోకి వస్తాయి. 25% పెంచామనేది కూడా స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో భారతదేశం ఇక అమెరికా నుంచి ఏ కొనుగోలు చేసి ఇక టారిఫ్ రేట్లు పెరగనున్నాయి. 25% పెరుగుతాయి. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయి. అండ్ రాజిరెడ్డి, ఓన్లీ భారత్ పైన 25%, ఇంకా ఇతర దేశాల మీద కూడా ఇట్లాగే మిత్రులు అంటూ టారిఫ్ మొత్తం మోగిస్తూనే ఉన్నారు. ఓన్లీ భారత్ కే వర్తిస్తుందా ఇప్పుడు ప్రెసెంట్? అంటే ఆయన మొదటి నుంచి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి ఆయన కొత్త విధానాలు, కొత్త సంస్కరణలు తీసుకురావాలని చూస్తున్నారు. మొత్తానికైతే ఆయన గతం నుంచి కూడా ఆయన బిజినెస్ మైండ్తో ఆలోచిస్తారు. ఏదైనా వ్యాపారమే ఆలోచిస్తారు, ఏదైనా అమెరికా సంపద పెరగాలనే ఆలోచిస్తారు. మిత్రత్వమే. అదేవిధంగా ఈ టారిఫ్ల మోతనే అనేది కూడా ఆయన మొదటి నుంచి చెప్తా ఉన్నారు. మొదటగా కూడా ఆయన అమెరికా అధ్యక్షుడు మరోసారి అయిన తర్వాత కూడా నాకు మిత్ర దేశాలు ఉన్నా కానీ వారికి టారిఫ్లు పెంచడం తప్పదు, వాళ్లకు సుంకాలు పెంచడం తప్పదు అనేది కూడా ముందే ఇంటిచ్చారు. ఆ ఇంటి ప్రకారమే మళ్ళీ కూడా పెంచుతున్నారు. మన దేశంతో పాటు ఇతర దేశాలతో కూడా పెంచుతారు. ముఖ్యంగా ఆయన ప్రధానంగా మనము
ఆయుధాలను భారతదేశము రష్యా నుంచి అదేవిధంగా చమురును మనం అక్కడి నుంచి తీసుకుంటాం కాబట్టి అక్కడి నుంచి ఎగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో ఇక టారిఫ్లు పెంచడం తప్పదు అనేది కూడా మరోసారి ఆయన ప్రకటన చేశారు. ఈ యొక్క నేపథ్యంలో భారతదేశము మిత్రదేశమే అంటారు. భారతదేశం ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచి దోస్తనే చెప్తారు. మాటలకు మాత్రం భారతీయులు మేధావులు భారత మేధో సంపత్తి ప్రపంచంలోనే గొప్పదని చెప్తారు. ఓవైపు ఈ టారిఫ్లు పెంచుతున్నాడు, మరోవైపు అమెరికాలో ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటే భారతదేశంకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని తీసుకోవద్దు, ఇక్కడి వల్ల ఇక్కడికే ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని వీసాను కంటిన్యూ చేయొద్దు అనేది కూడా అతను చెప్పుకొస్తున్నాడు. ఓవైపు భారతదేశం మిత్రదేశం అని చెప్తాడు, మరోవైపు ప్రధానమంత్రి దోస్త్ అని చెప్తాడు. కానీ ఆయన చేసే పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు అనువనున స్వార్థం నిండినటువంటి వ్యక్తియే ట్రంప్ అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఆయన ఈ యొక్క టారిఫ్లు పెంచాడు, భారతదేశం పైన 20% సుంకాన్ని విధించారు. అదేవిధంగా ఇది ఆగస్టు 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే ట్రంప్ ఏమి మాట్లాడినా వివాదాస్పదమే అవుతూనే ఉంటాయి. సో బయట జనాలు కూడా ట్రంప్ వల్ల అసలు ట్రంప్ నమ్మొద్దు, ట్రంప్ చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అంటున్నా కూడా ఒకవైపు మన కేంద్రంగా అటువైపు నుంచి కానీ ఎటువంటి స్పష్టత సమాధానం రాకపోగా ఇటువైపు నుంచి అమెరికా ఏం చేస్తుందో భారత్ పైన స్పష్టంగా మాటలు ఇప్పటికి కూడా చెప్తూనే ఉంది. కానీ ఇటువైపు నుంచి స్పందన ఎప్పుడు వస్తుంది? సో ఇప్పుడైతే 25% పెంచారు, ఓకే. సో ఇటువైపు నుంచి కేంద్రం కానీ పెద్దలు కానీ ఏమైనా మాట్లాడడం జరిగిందా దీని గురించి? కేంద్ర వ్యవహారాల విదేశాంగ శాఖ మంత్రి ఇదంతా ఈ అంశాన్ని చూసుకుంటాడు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖకు ఇదంతా కూడా వెళ్తుంది. అదేవిధంగా కూడా ప్రధానమంత్రి కూడా ఈ అంశాల్లో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటేసారి 20% సుంకాలు పెంచడము ఇదంతా అంశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపైన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అదేవిధంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రితోని మాట్లాడే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గొప్పలు చెప్పుకోవడము, తానే గొప్ప అని చెప్పుకోవడము, తనకు ఎవరు సాటి లేదని చెప్పుకోవడము ట్రంప్కి ఇది కొత్త కాదు. పలుమార్లు ఈ రకంగానే చెప్పుకున్నాడు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతదేశము అదేవిధంగా పాకిస్తాన్ యుద్ధం ఆపిందే తాను, భారతదేశం యుద్ధం ఆపమంటే ఆపిందే నేనని కూడా పెద్ద మాటలు చెప్పుకున్నారు. అది నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్లో సాక్షాత్తు ఖండించినటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ నాయకుడు కూడా తనకు ఫోన్ చేయలేదు, యుద్ధం ఆపమని చెప్పలేదు అనేది కూడా స్పష్టం చేశారు. అయితే ఈయనకు గొప్పలు చెప్పుకోవడం వెన్నతో పెట్టినటువంటి విద్య. గతంలో కూడా యుద్ధాలు నేనే ఆపాను అనేది కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధాన్ని కూడా నేనే ఆపినని కూడా గతంలో గొప్పలు చెప్పుకున్నాడు. ఏకంగా నోబెల్ శాంతి బహుమతి కూడా తనకు రావాలనేది కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ అన్నీ చేశా, ఓవైపు యుద్ధాలు ఆపించా, ఓవైపు తన దేశము ఏ రకంగా ఆర్థిక అభివృద్ధి చెందాలో ఆ రకంగా ఆర్థిక అభివృద్ధి చెందిస్తున్నా, మిగతా దేశాలకు కూడా నేను మిత్రత్వాలను కలుపుతున్నా, శత్రు దేశాలకు కూడా ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటాడు. తనకు నోబెల్ శాంతి బహుమతి తనకే రావాలి కానీ రాకుండా చేస్తారు అనేది కుట్రలు కూడా జరుగుతాయని కూడా చెప్పారు. అంటే తాను ఏమనుకుంటాడంటే ట్రంప్ ప్రపంచంలో తనకు మించినటువంటి మేధావి కానీ తనకు మించినటువంటి వ్యక్తి లేడనేది కూడా స్వతహాగా తానే చెప్పుకుంటాడు. సెల్ఫ్ డబ్బాకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నారంటే ట్రంప్. అందులో భాగంగానే అతనికి మానవత్వం అనేది మిత్ర దేశాలు అనేది ఏవి కూడా ఉండవు. కేవలం బిజినెస్ థింకింగ్, బిజినెస్ మైండే ఉంటుంది. కేవలం ఆయన బిజినెస్గానే రాజకీయాల్లోకి ప్రవేశించాడు, రాజకీయాల్లో రాణించాడు. అతను రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు. కానీ అతని నాలెడ్జ్, అతని మొత్తం వ్యవహారం అంతా కూడా బిజినెస్తోనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన బిజినెస్తోనే ఆలోచిస్తాడు. కాబట్టి ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచి మిత్రుడని చెప్తాడు, భారతదేశము తనకు మిత్రదేశం అని చెప్తాడు. అయినా కానీ ఆయన చేసే పనులను చేస్తాడు. దానికి ఉదాహరణే ఇప్పుడు 20% ఈ యొక్క సుంకాలను పెంచడం అదే అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ట్రంప్ తనకు తానే స్వయంకృత మేధావిని తనకు తానే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో నెంబర్ 1. అదేవిధంగా ఆయన ఏం చెప్పినా కానీ రానున్న రోజుల్లో ఇక ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.